పేరు అయ్యాలప్ప, జేఏసీ సభ్యుడు. ఈరోజు ఆదోని జిల్లా ఏర్పడడానికి 84వ రోజు మనం దీక్ష చేస్తున్నాము. ముఖ్యంగా ఆదోని ప్రజలు అడగడంలో, జిల్లా అడగడంలో అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి మనం 84 రోజులు ప్రజలు ఎన్నో రకాలుగా దీక్షలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ ప్రజలు అడిగే దాంట్లో, జిల్లా అడిగే దాంట్లో 5 నియోజకవర్గ ప్రజలు న్యాయమైన కోరిక కాబట్టి అది ఆలోచించి ఈరోజు నిన్న మన సీఎం గారు ఎన్నూరుకి వచ్చినారు. అక్కడ రైతు పట్టాదార పుస్తకాలు పంపిణీ చేయడానికి మనకు సంతోషమే. ఆ పెద్ద ఆయన మన రాష్ట్ర పౌరుడు, ముఖ్యమైన పౌరుడు సీఎం గారు కాబట్టి మన బాధ, ఆదోని జిల్లా బాధ, 5 నియోజకవర్గాల బాధ విషయంలో జిల్లా ఏర్పరచాలని మేము ఆ సీఎం గారికి మా విన్నపం చూపాలని, మనం ఏదో రకమైన శాంతియుతంగా ఆయనకు తెలపాలని మనం పోతే, మనము అక్కడ దీక్ష కాటికి పోకుండా మా దీక్ష జేఏసీ వాళ్ళని నమ్మించి, ఎస్పీ గారు కూడా నమ్మించి స్టేషన్లోకి వచ్చేటారు. సరే, కొంతమంది మన సుబ్నానమ్మక్క కానీ, మన దక్షిణన్న గారు కానీ, మన వెంకటేశ్వర గారు కానీ మనం దీక్షలో అక్కడ పోయినాం. స్టేజ్ మీద అక్కడ పోయిన తర్వాత పోలీసులు కాకుండా రెవెన్యూ వాళ్ళు కూడా అక్కడ సెపరేట్ అనుభవిస్తున్నారు. అట్లా అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మన అన్న వికలాంగుడు అయినా కూడా అక్కడ పోయి ఏమన్నాడు, మనకు ఆదోని జిల్లా పటం చూపించినాడు. ఇది 5 నియోజకవర్గాల పటం అన్నా, ఇది అడిగే న్యాయం మాది ఉంది, మాకు జిల్లా ఏర్పరచాలని మన పౌరుడుగా, ఒక భారతదేశ పౌరుడుగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఇది చూస్తే ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఒక పౌరుడయా? ఆ పౌరుడు ఓటేస్తేనే నీవు సీఎం అయినావు, అది గమనించాలి. ఆయన ఇంటి కోసం వెళ్తున్నాడా? 5 నియోజకవర్గ ప్రజలు ఆశ, నిజమైన ఆశ, అన్ని అర్హతలు ఉన్నా ఆదోని జిల్లా ఏర్పరచాలని. ఆయన్ని ఏమయ్యా నువ్వు రాజకీయ కోణంలో వచ్చినావు, నువ్వు రాజకీయ నాయకుడు వచ్చినావు, నువ్వు అడిగితే నేను ఈయన ప్రజలు అడిగితే ఇస్తానన్నాడు. ఏమయ్యా ఆయన ప్రజలు కాదా? ఆయన ఏదో పార్టీకి ఎమ్మెల్యేనా, ఏదో కౌన్సిలరా? ప్రజల్లో ఒక పౌరుడు, ఒక ప్రజలు అందరూ బయట రారు, అందరూ ఈ లెక్క చేసుకొని తింటారు. ఎవరు రారు, కొంతమంది వస్తారు. ఇట్లా వికలాంగులు కూడా ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక ప్రజల ఆశతో ఈయన ఒక ప్రజలుగా పౌరులుగా వచ్చి అడిగితే, నువ్వు రాజకీయ నాయకులకు ఆశతో వచ్చాను, నేను ప్రజలు అడిగితే ఇస్తానన్నా కదా, ఎంక్వైరీ చేయి. 5 నియోజకవర్గాల్లో ప్రజలు అడుగుతున్నారా లేదా? 24 రోజులు దీక్ష ఉందా లేదా? నంబర్ ఆఫ్ 2 సార్లు బంద్ చేసినాం. ఒక 5 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాల బంధులు చేసినాం కదా. శకాల్లో మీకు వస్తాయి. మరి ఇంత 24 రోజులు దీక్ష చేసినప్పుడు మీకు తెలుదా? ప్రజలు అడుగుతున్నారని మీకు తెలియదా? మేము ప్రజా ప్రతినిధులుగా మేము రాజ్యాంగంలో ఉన్నామా లేదా? రాజ్యాంగంలో ఉండే హక్కులు బట్టి అడుగుతున్నాం. మీరు ఏమన్నా రాజకీయ నాయకులుగా ఆలోచించకండి. మీరు ఏమో రాజుల పరిపాలన చేస్తున్నారు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్క జేఏసీ నాయకుల్ని అరెస్ట్ చేయడము, అడగదొక్కడము, వాళ్ళు వాయిస్ వినిపించకపోవడం, అదే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంతకు ముందు రాజయుగంలో ఉన్నామా? మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి మీరు పెద్దలై గౌరవించి, మా మాట గౌరవించి, మీ అన్ని కోణాల్లో మీరు ఎంక్వైరీ చేసి 5 నియోజకవర్గాలు అడగడంలో న్యాయం ఉందా లేదా? కాబట్టి అది నిజం తెలుసుకొని ప్రజల ఆశయం ఆశ, ప్రజలు అడుగుతున్నారు. మీరు అన్నారు కదా, రాజకీయ నాయకులు అడిగితే ఇవ్వను, ప్రజలు అడిగితే ఇస్తానని. ప్రజలు అడుగుతున్నారు. నేను ఒక ప్రజలో ఒక పౌరుడు కాబట్టి ప్రజలు అడుగుతున్నారు. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేయండి. అన్ని అర్హతలు ఉన్నాయి, రోడ్డు మార్గాలు ఉన్నాయి, రైల్వే మార్గం ఉంది, అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాన్ని ఆదోని జిల్లాగా ఏర్పరచాలని మనం విన్నవించుకుంటున్నాము. ఆదోని జిల్లా ఏర్పరచకపోతే మా 5 నియోజకవర్గ ప్రజల్లో అంబేద్కర్ వారసులు ఉన్నారు, వివేకానందుడు వారసులు ఉన్నాము.
భగత్ సింగ్ వారసులున్నాము, ఈ జ్యోతిబాయి పాలే వారసులున్నాము, రుద్రమదేవి వారసులున్నాము, ఝాన్సీ లక్ష్మీ వారసులున్నాము. ఈ 5 నియోజకవర్గ ప్రజలు వాళ్ళు వారసులు. వాళ్ళు ఎలాంటి పోరాటం చేసి మన దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాము లాగా మనలో కూడా పొట్టి శ్రీరాములు 5 నియోజకవర్గాల్లో ఉన్నారు. వాటి వరకు పోకుండా వాళ్ళు వారసులు మేమున్నాము, 5 నియోజకవర్గాల్లో ఉన్నాము. కాబట్టి వాళ్ళందరూ బయటికి రాకుండా ముందే మీరు నిజంగా అర్థం చేసుకొని ప్రజల బాధ అర్థం చేసుకొని ఆదోని జిల్లా ఏర్పరచాలని నిర్ణయించుకుంటున్నాము. లేకపోతే అందరూ వారసులు, భగత్ సింగ్ వారసులు, ఝాన్సీ లక్ష్మీ వారసులు లాగా అందరూ బయటకు వచ్చి మేము జిల్లాని సాధిస్తామని మనం నిర్ణయించుకుంటున్నాం. నా పేరు అయ్యాలప్ప, మధురై గ్రామము, ఆదోని పౌరుడు, భారతదేశ పౌరుడుగా నేను విన్నవించుకుంటున్నాను. ఆదోని జిల్లాని వెంటనే ప్రకటించాలని కోరుతున్నాము. కావాలి 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 కావాలి